హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. సో ఈరోజు మనం యమ్మీ గోంగూర మటన్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదైతే 2 కట్ల గోంగూర అండి. ఒలిచినప్పుడు ఎక్కువగానే కనిపిస్తుంది, కానీ ఉడికేటప్పటికి కొంచెమే అవుతుంది. అండ్ దెన్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్కి పెట్టుకోవాలన్నమాట. ఒక టీ గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి, అందులో కూడా ఇంకా మిగులుతాయి. కొంచెం పసుపు అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఉప్పు, సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది 3 విజిల్స్ రావాలండి. ఆ తర్వాత మనం ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకెళ్ళి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చక్కగా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం చాలు. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేనైతే వంటల్లో అంత ప్రొఫెషనల్ షెఫ్ని అయితే ఏం కాదండి, నాకు తెలిసిన వంట ఇది అంతే. సో తర్వాత ముందుగా కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అదైతే 3 విజిల్స్కి ఇట్లాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. సో ఆ ఉల్లిపాయలతో పాటు మటన్తో పాటు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవాలి. ఈ 3 మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో దానికి సరిపడా వాటర్ పోసుకోండి. నాకైతే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. నేను తీసుకున్నది ఒక పావు కేజీ మటన్ అంతే. సో దానికి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ సరిపోతాయి. వాటర్ వేసేసుకున్నాను. ఇది ఒక 2-3 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పసుపు వేసి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇది ఇలా వదిలేసేయాలన్నమాట. కొంచెం మగ్గిద్ది. ఇది మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మేమైతే చెప్పాను కదా సాంబార్ కారం వాడతాను, అందుకని చెప్పి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. సో పచ్చికారం వాడే వాళ్ళైతే కొంచెం మీ రుచికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం తగ్గించుకొనే వేసుకోండి. మాది సాంబార్ కారం కాబట్టి పెద్దగా కారం ఉండదు. కాసేపు ఒక 5 to 3 మినిట్స్ అది మగ్గేసిన తర్వాత దీంట్లో ధనియాల పొడి అండ్ కొంచెం మటన్ మసాలా వేసి కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆల్ ఆఫ్ యూ, వంట అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుందండి. ఇదైతే నా వే ఆఫ్ స్టైల్ అంతే. ఇదే వంట అని నేను అన్నాను, ఇది నేను చేసే వంట అనమాట. ఇక్కడైతే గోంగూర మటన్ రెడీ అయిపోయింది. యమ్మీ. రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.